హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో అయితే ఉల్లి పొరక కూర, క్యాబేజీ పప్పు, అలాగే ఉప్పు మిరపకాయలు, నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. పులపులగా పోపేసుకుని తింటే చాలా హెల్త్ కూడా చాలా మంచిది. అయితే నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. మనము వినాయక మండపాలు అలాగే దసరా నవరాత్రుల్లో అమ్మవార్లకి పెడుతూ ఉంటాం కదండి. అంటే అందరని చెప్పను, చాలా మటుకు ఏంటంటే చాలామంది ప్రసాదాలు తీసుకొచ్చేటప్పుడు దాంట్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు కలిపి తీసుకొస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే కొన్ని దేవుళ్ళకు మాత్రమే ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు పెడతారు, కానీ అవి కూడా గ్రామ దేవతలప్పుడు వాళ్ళ అమ్మవారికి నైవేద్యంగా వాటిలో వేసి పెడతారేమో. కానీ మనము వినాయక చవితి చేసుకునేటప్పుడు, మామూలుగా దసరా నవరాత్రులు చేసుకునేటప్పుడు అమ్మవార్లకు కానీ దేవుడికి కానీ మనం ఉల్లి వెల్లుల్లి అనేది పెట్టకూడదు. ఎందుకు అంటే ఉల్లి వెల్లుల్లి మనలోని కోరికల్ని అవి ఎక్కువ ఇది చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం దేవుడి దగ్గర వెళ్ళేటప్పుడు చాలా నిర్మలమైనటువంటి మనస్సుతో వెళ్ళాలి. దేవుడికి పెట్టే పదార్థాలు కూడా అలాగే ఉండాలి. కాబట్టి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మహానైవేద్యం పెట్టేటప్పుడు ఉల్లి వెల్లుల్లి పెట్టకూడదు. తినచ్చు ఉల్లిపాయ వెల్లుల్లి ఎప్పుడు మనం మామూలుగా నార్మల్గా ఇంట్లో వండుకుని, ఇవాళ కూడా నేను ఉల్లిపొరకు కూర చేశాను. తినకూడదనేది ఏం లేదు, కానీ మనం తినేటప్పుడు మనం తినచ్చు. కానీ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని చెప్తూ ఉంటారు. మనం తినచ్చు, కానీ దేవుడికి మహానైవేద్యం పెట్టేటప్పుడు మాత్రం నేను చాలామందిని చూశాను. మండపాలలో దేవుడికి పెట్టేటప్పుడు నార్మల్గా ఇంట్లో చేసుకునేటట్టే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసి పెడుతూ ఉంటారు. చాలా తప్పండి. దయచేసి ఎప్పుడు కూడా ఉల్లి వెల్లుల్లి మనం ప్రసాదానికి ఉపయోగించద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.